హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిటీ స్పెషల్స్. ఈ వీడియోలో సిపి రీగల్స్ ఫామ్ హౌస్ చూపిస్తున్నాను. ఈ ఫామ్ హౌస్ వర్గల్ టెంపుల్ రోడ్ మీద ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్స్, ఔటర్ రింగ్ రోడ్ షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి 20 కిలోమీటర్స్, హైదరాబాద్ కరీంనగర్ హైవే నుండి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ వీడియో చూసే ముందు సిటీ స్పెషల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ ఫామ్ హౌస్ నుండి వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ కేవలం 4.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఓకే అండి, మనం ఫామ్ హౌస్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ కార్ పెట్టుకోవడానికి పార్కింగ్ చాలా స్పేస్ అవైలబిలిటీ ఉంది. అక్కడ కనబడేది అటెండర్స్, అదేంటి వాచ్మెన్ రూమ్. మనకి ఎలాంటి అరేంజ్మెంట్స్ కావాలన్నా వాళ్ళు చేస్తారు మనకు. ఇంకా ఫుల్లీ స్పేషియస్ ఉంది, చాలా గ్రీనిష్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. చాలా గ్రీనిష్ వాతావరణం ఉంది ఇక్కడంతా కంప్లీట్గా. ఇది రూమ్స్ ఎంట్రన్స్ అండి. ఇది నేను మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను. ఇది పిల్లలు ఆడుకునే ఏరియా అండి. పిల్లలు ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కింద దెబ్బ తాకుండా మంచి మ్యాట్ లాగా ఉంది, గ్రీన్ గ్రాస్ కంప్లీట్గా. ఇలా గేట్ లోపలికి ఎంటర్ అవుతే ఇది సెకండ్ గేట్ అండి. ఇది ఫస్ట్ గేట్ ఏమో ఫామ్ హౌస్కి, సెకండ్ గేట్ ఏమో ఫామ్కి. లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఆ ఫ్రూట్స్ చెట్లు ఏమో నేను లాస్ట్ చూపిస్తాను మీకు. ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ చేసుకోవడం కోసం చాలా బాగుంటుందండి ఇది. ఏదైనా చిన్నపాటి ఫంక్షన్స్ చేసుకోవడానికి, బర్త్డేస్ పార్టీస్కి మంచి అనువైన ప్లేస్ అండి ఇది. రెడీ అవైలబిలిటీగా టేబుల్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి. 50 మెంబర్స్ ఈజీగా ఇక్కడ ఫంక్షన్ చేసుకోవచ్చు, పార్టీ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడ. ఇది ఫామ్ హౌస్కి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది స్విమ్మింగ్ పూల్ అండి. ఇది ఇండోర్ స్విమ్మింగ్ పూల్. చుట్టూరు ఫెన్సింగ్ వేశారు స్విమ్మింగ్ పూల్కి మంచిగా. ఇది కూర్చోవడానికి, సిట్టింగ్ వేసుకోవడానికి. ఇది 5 ఫీట్ డెప్త్ ఉంటుందండి స్విమ్మింగ్ పూల్. పిల్లలు కొంచెం జాగ్రత్త ఉండాలి. మేమైతే మా పిల్లలకి అయితే ట్యూబ్ వేసి దింపాము ఇక్కడ లోపలికి. కొంచెం 4 ఫీట్ లోపున్న పిల్లలకి అయితే కొంచెం రిస్క్ ఇక్కడ. పిల్లలు మినిమం కనీసం 5 ఫీట్ ఉంటే ఇబ్బంది లేదు. 4 ఫీట్ లోపు ఉంటే మాత్రం కంపల్సరీ చూపేవాళ్ళండి. ఇక్కడ మంచి కూర్చొని మందు వేయడానికి కానీ మంచి ఇది ప్లేస్. బ్యాచలర్స్కి అయితే సూపర్ ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడ. బ్యాచలర్స్ కదండి, ఫ్యామిలీస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా సెక్యూర్ ఉంది మంచిగా ఇక్కడ. ప్లస్ మేమైతే 2 ఫ్యామిలీస్ వచ్చామండి ఇక్కడ. చాలా కంఫర్ట్గా సరిపోయింది ప్లేస్ అన్నీ ఇక్కడ. ఈ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి. పైన రూమ్స్ ఏం లేవు, ఓపెన్ స్పేస్ ఉంది. ఇదండి బార్బిక్యూ చేసుకోవడానికి, చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం ఇది ఉంది. ఒకళ్ళు బొగ్గులు కావాలంటే వాచ్మెన్ సెక్యూరిటీ తీస్తాడు. ఇది ఫ్యాన్ అండి. బయట ఒకళ్ళు వేడి ఉన్నాయి, ఫ్యాన్ బయట ఆన్ చేసుకోవచ్చు. ఇది పోర్టబుల్ ఫ్యాన్ ఇది. అలాగే షింక్ ఏరియా అండ్ ఇక్కడ వాష్రూమ్ ఏరియా అండి. మంచి బెస్ట్ అండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి ఇక్కడ మంచిగా స్నానం చేసుకోవచ్చు. ఇక్కడ రూమ్ లోపలికి వెళ్ళకుండా బయట కంప్లీట్గా ఫ్రెష్ అప్ అవ్వడానికి బాగుంది ఇక్కడ ఇది. ఓకే అండి, మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇదండి మెయిన్ హాల్. ఇది టీవీ ఉంది, 55 ఇంచెస్ టీవీ ఇచ్చారండి. అలాగే ఈ హాల్లో ఏసీ ఉంది. ఇది మా పిల్లలండి. ఇది మా ఫ్యామిలీ, 2 ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ వచ్చాము మేము. వాళ్ళకి 2 పిల్లలు, మాకు 2 పిల్లలు.
ఆ సోఫా మాత్రం 10 మెంబర్స్ ఈజీ కూర్చోవచ్చండి. క్యారమ్ బోర్డ్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు. 10 మెంబర్స్ 10 to 50 మెంబర్స్ ఆరాంగా కూర్చోవచ్చు ఈ సోఫాలో, అంత పెద్ద ఉన్న సోఫాలు. ఇతని షా మా ఫ్రెండ్. ఇది కిచెన్, డైనింగ్ టేబుల్ లాగా ఇచ్చారు ఇది. అలాగే స్పీకర్స్ అండి. ఇది అది వెళ్ళిన రోజు బాహుబలి మూవీ వస్తుందండి, పిల్లలందరూ బాహుబలి సినిమా పెట్టుకొని చూస్తున్నారు. ఈ స్పీకర్స్ అండి. ఇది నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్దాము. ఇక బెడ్రూమ్లో కూడా సోఫా అవైలబుల్ ఉంచండి. ఇక్కడ ఈజీగా 5 to 7 మెంబర్స్ కూర్చోవచ్చు ఇక సోఫా మీద. టేబుల్, టీపై టేబుల్ ఉంది. ఇక్కడ 2 ఏసీస్ ఉన్నాయండి ఈ రూమ్లో. ఒక కబోర్డ్ ఇచ్చారు, కింగ్ సైజ్ బెడ్ అండి ఇది. అలా స్పేర్గా 10 పరుపులు ఇచ్చారండి. 10 మంది కంఫర్ట్గా ఈజీగా పడుకోవచ్చు. 10 పరుపులు అండి ఇవి స్పేర్గా. అంటే ఈ రూమ్లో మ్యాక్సిమం 10 to 15 మెంబర్స్ ఈజీగా కంఫర్ట్గా ఉండొచ్చు అండి, ఏ ఇబ్బంది లేకుండా. ఇది అటాచ్ బాత్రూమ్ అండి ఇది. వాష్రూమ్లో గీజర్ ఉందండి. వాష్రూమ్ కూడా మ్యాక్సిమం చాలా మటుకు నీట్గా ఉందండి వాష్రూమ్ అయితే. చూడండి అసలు మా ఫ్రెండ్ కానీ పిల్లలు కానీ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత అరుస్తున్నారు అసలు. అదేంటో కానీ బాహుబలి మూవీ ఇంట్లో ఎన్నిసార్లు చూసినా అంత థ్రిల్ అనిపించలే, కానీ ఇక్కడ ఫామ్ హౌస్లో మాత్రం సూపర్ థ్రిల్లింగ్ అనిపించిందండి మూవీ మాత్రం. ఇది కిచెన్ అండి. ఇది కిచెన్లో మేమే వండుకున్నామండి ఇక్కడ. యాక్చువల్లీ మనం వండుకున్న పర్లేదు, లేకపోతే మన వాచ్మెన్ అక్కడ ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పిన పర్లేదు, వాళ్ళని వండి పెడతారు. చుట్టుపక్కల దగ్గరలో హోటల్స్ లేవండి. హోటల్ కావాలంటే మినిమం 1.5 kilometers వెళ్ళాలి, హైవే మీదకి వెళ్ళాలి. మ్యాక్సిమం ఫుడ్ మనం వండుకోవడం బెస్ట్, లేదా వాచ్మెన్తో వండుకోవడం బెస్ట్. బయట ఫుడ్ అయితే ఇక్కడ కష్టం అండి. ఇక్కడ జొమాటోస్ అవి ఇక్కడ పనిచేయవు. ఈ డైనింగ్ టేబుల్ మనకు మంచి కంఫర్ట్గా, ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు ఇక్కడ, రిఫ్రిజిరేటర్, బాటిల్స్ పెట్టుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది. అలాగే ఓవెన్, ఏమైనా వేడి చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అండి. ఇది మనకు వండుకోవడానికి గిన్నెలు కావాలన్నా వాచ్మెన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. మనకి ఏ వస్తువు కావాలన్నా, ఏమైనా ఐటమ్ కావాలన్నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు మనకి ఇక్కడ. ఇక్కడ గ్యాస్ స్టవ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మనకు సిలిండర్ కావాలంటే సిలిండర్ సమ్ అమౌంట్ రెంట్ తీసుకొని సిలిండర్ ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ అయితే మేమే ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ పూరి చేసాము, చికెన్ వండాము, మటన్ వండాము, బగారా చేసుకున్నాము. ఇది కిచెన్ బాల్కనీ అండి. ఇది ఇక్కడ ఒక వాష్ ఏరియా ఉంది. ఇదండి నైట్ వ్యూ, స్విమ్మింగ్ పూల్ నైట్ వ్యూ అండి. ఇది నైట్ 11-12 వరకు ఎంజాయ్ చేస్తామండి. ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఇదే అండి తోట అని చెప్పాయి కదా, ఇది లోపల మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసి మేము ఇక్కడ ట్రెక్కింగ్ వచ్చాము. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అవి చూసుకుంటూ వచ్చాము ఇక్కడ. కానీ ఏవి తెంపకూడదండి, జస్ట్ చూసి ఎంజాయ్ చేయడం అంతే. కానీ రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. చెట్టు అవుతుందో రామఫలం, కాయ రామఫలం. మార్నింగ్ మేము మంచిగా బ్రష్ చేసుకుంటూ ట్రెక్కింగ్ వెళ్తూ ఒక 2 hours ఇక్కడ స్పెండ్ చేశాను ఎర్లీ మార్నింగ్. ఇక్కడ చాలా బాగుంది క్లైమేట్ కూడా. ఇక్కడ మంచి గ్రీనిష్ చెట్లు, మంచి కూల్ వాతావరణం, ఫ్రెష్ ఎయిర్. 2 ఫ్యామిలీస్కి మాకు 10,000 తీసుకున్నారండి అమౌంట్. కాంటాక్ట్ నెంబర్ అలాగే ఫామ్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్ పెడతాను, చూడండి. ఇదండి టోటల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.